హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే మామిడికాయ ఆవ పులిహోర. ఈ పులిహోర మా చిన్నతనం నుంచి మా అమ్మ ప్రతి ఉగాదికి శ్రీరామునికి చేసి పెట్టేదండి. ఆహా, ఎంత కమ్మ ఉంటుంది అంటే వెంటనే మనం రెసిపీలోకి వెళ్ళిపోయి ట్రై చేస్తే కానీ తెలియదు. ఓకే, నేనైతే 2 కప్స్ రైస్ తీసుకుని దానికి 4 కప్స్ వాటర్ వేసుకుని చూస్తున్నారు కదా అన్నం ఎలా పలుకుగా వండుకున్నారు. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి అన్నము. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర కొత్త బియ్యం అయితే రైస్ దానికి తగ్గట్టుగా క్వాంటిటీకి మీరు వాటర్ వేసుకోండి. నేనైతే ఆ అన్నాన్ని చల్లార పెట్టుకున్నాను. 2 పచ్చిమామిడికాయలు తీసుకున్నాను. ఓకేనా? పులుపు కోసం మనము చూసుకోవాలి, మామిడికాయ తీయగా ఉందా పుల్లగా ఉందా చూసుకొని తీసుకోండి. తర్వాత దాన్ని పొట్టు అంత తీసేసి నేను మామిడికాయను తురుముకున్నాను. చూస్తున్నారు కదా ఎలా తురుముకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల ఆవాలు వేసుకున్నాను మిక్సీ జార్లో. ఆవపిండి పండుకోవాలి కదండి, అందుకని నేను 2 స్పూన్ల ఆవాలు వేసుకున్నాను. తర్వాత 2 ఎండుమిర్చిలు వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీనెస్ తాగడం కోసం మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి ఎలా అయిందో పౌడరు. ఆవపిండి ఎండుమిర్చి కలిపిన పౌడరు ఆ విధంగా అయిందండి, చూస్తున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, తాలింపు పెట్టేసుకుందాము. కొంచెం పులిహోర కదండి, మనము కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. అందరికీ ఒక డౌట్ రావచ్చు, పల్లీలు ఏంటి ఫస్ట్ వేసుకున్నారు అని. చెప్తాను ఎందుకు అది కూడా. శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. నాకు ఈ పప్పులు ఇవన్నీ అంటే ఎక్కువ ఇష్టము, అందుకని నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి. ఓకేనా? ఇప్పుడు నేను ఆవాలు వేసుకున్నాను 1 టేబుల్ స్పూను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో జీలకర్ర ఇంకా వేసుకోలేదు కదండి, ఇప్పుడు వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 1 నిమిషం వేగాక మనము పచ్చిమిర్చిలు వేసుకుందాము. చూడండి, నేనైతే పచ్చిమిర్చిని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకున్నాను. సో మనకి నూనెలో వేసి వేగుతున్నప్పుడు చిట్లడం అలాంటివి జరగదు. అంతేకాకుండా ఆ తాలింపులో వేసిన అన్ని ఫ్లేవర్స్ పచ్చిమిర్చి కూడా పడతాయి. 10 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 5 ఎండుమిర్చిలు మధ్యలోకి కట్ చేసుకుని వేసుకున్నాను. కరేపాకు వేసుకుంటున్నానండి. నాకైతే కరేపాకు చాలా ఇష్టం. పులిహోరలో కరేపాకే బాగుంటుంది కాబట్టి నేను కరేపాకు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. మీరు ఒక 2 రెబ్బలు వేసుకున్నా సరిపోతుంది. లేదు కరేపాకు ఎక్కువనే వేసుకుంటే కంటికి కూడా మంచిదే కదండి, వేసుకోండి, హెల్త్కి కూడా మంచిదే. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. తర్వాత చిటికెడు మెంతి పొడి వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేను 10 కాజు వేసుకుంటున్నానండి. తాలింపులో కాజు కూడా చాలా బాగుంటుందండి పులిహోరలో. చాలా మంది వేసుకుంటారు. మనకి ఏంటంటే టెంపుల్ స్టైల్ పులిహోర లాగా అవుతుందండి. మనం ఇంగువ వేసుకుని కాజు వేసుకుని అన్నీ వేసుకుంటే రెగ్యులర్ స్టైల్ కాకుండా టెంపుల్ స్టైల్లో అవుతుంది. ఓకేనా? మంచిగా వేగింది చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో తాలింపు. ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా. ఒక 2 నిమిషాలు పసుపు వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఓకే, అన్ని పల్లీలు కాజు అన్ని చక్కగా వేగిపోయాయి. మనం ఇంకా ఏముందండి, లాస్ట్ మనం ఏదైతే మామిడి తురుము పెట్టుకున్నామో ఆ తురుముని వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఓకేనా? ఎక్కువసేపు ఉంచొద్దండి. మామిడి తురుము వేసాక జస్ట్ 1 నిమిషం అది వేసుకుని మొత్తం మిశ్రమం అంతా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఓకేనా? మొత్తం మిశ్రమం అంతా కలిసిపోయేటట్టుగా చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను. అంతా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. మెయిన్ ఏంటి అని అంటే మామిడి తురుము వేసినాక ఎక్కువసేపు ఉడకనివ్వకండి, జస్ట్ 1 నిమిషము ఉంచేద్దాము. ఓకేనా? తర్వాత ఇందాక మనం ఏదైతే ఆవపొడి పట్టుకున్నామో ఆవపొడిని కూడా వేస్తున్నా. చాలా మంది ఏం చేస్తారు అంటే తాలింపు వేసుకొని ఈ తాలింపుని మనము చల్లారి పెట్టుకున్న అన్నంలో కలుపుకుంటున్నప్పుడు ఆవపొడి వేసుకుంటారు. నేనైతే తాలింపులోనే వేసుకుంటున్నాను. కొంచెం 1 నిమిషం ఫ్రై అయితే కొంచెం ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అన్నిటికీ. సో అందుకని నేను పచ్చిది వేసుకోకుండా ఆవపొడి డైరెక్ట్ తాలింపులో వేసుకున్నాను. అంతే, తాలింపు
1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. చూసారు కదా, అన్నిటికీ చక్కగా పడుతుంది అనమాట. ఇంకేముందండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇంకా మనము చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, దాంట్లోకి మనము 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాము. వేసుకుని నేనైతే గరిటెలు అలాంటివి ఏం యూజ్ చేయకుండా చక్కగా చేతితో కలిపేస్తున్నానండి. మీరు యూజ్ చేస్తే గరిటెలు యూజ్ చేయొచ్చు, మీ ఇష్టము. కానీ ఎందుకో నాకైతే చేతితో కలిపితేనే మొత్తం మిశ్రమం ప్రతి ఒక అన్నం మెతుకుకి తగులుతుంది, పట్టుతుంది అని అనిపిస్తుంది. అందుకే నేను చేతితోనే కలుపుతాను. ఏ పులిహోరను నేను చేతితోనే చక్కగా కలుపుకుంటాను. దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది కంప్లీట్గా అంత రైస్కి పడుతుంది. చూస్తున్నారు కదా ఇలా కలుపుతున్నాను. ఇదిగోండి, రెడీ అయిపోయింది పులిహోర. మామిడికాయ ఆవ పులిహోర రెడీ. చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినేయాలని. నేనైతే వెంటనే ప్లేట్లో పెట్టేసుకుని తినేస్తానండి. మరి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి శ్రీరామనవమికి. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అసలు పుల్లటి మామిడి పండ్లు వస్తుంటాయి చూడండి. ఆహా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.